హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 2026లో మీరు కనుక ఒక మంచి టీవీ తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. మనము ఒక టీవీ కొనాలనుకున్నప్పుడు వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఆఫ్లైన్లో ఉన్నటువంటి నియర్ బై స్టోర్స్ గుర్తుకొస్తాయి. సో ఆ స్టోర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. స్టోర్స్ దగ్గరికి వెళ్ళిపోగానే అక్కడ ఉన్నటువంటి సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన దగ్గరికి అయితే వచ్చేస్తారు. మన దగ్గరికి వచ్చేసి ఏ టీవీ కోసం చూస్తున్నారని అయితే అడుగుతారు. ఆల్రెడీ మనము ఒక టీవీ ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఉంటాము. అది మనం చెప్పేలోపు సార్ ఆ టీవీ కంటే ఈ టీవీ బాగుంటుంది, మేడం ఆ టీవీ కంటే ఈ టీవీ బాగుంటుంది, దీంట్లో ఇది ఉంటుంది, దాంట్లో అది ఉంటుంది అని చెప్పేసి మనం అనుకున్న టీవీ కంటే వాళ్ళు చెప్పిన టీవీయే బాగుందనేలాగా మనల్ని అయితే కన్విన్స్ చేస్తారు. ఫైనల్గా మనం కూడా దానికైతే ఫిక్స్ అయిపోతాం. ఫిక్స్ అయిపోయి వాళ్ళు చెప్పిన టీవీని మనం ఇంటికి తెచ్చుకుంటాం. కొన్ని రోజుల తర్వాత చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయి ఉంటుంది. అండ్ మీకు ఆ డిస్ప్లే బాగుండకపోవడం, బయట వ్యూయింగ్ యాంగిల్స్ బాగలేకపోవడం, అలాగే మీకు బ్రైట్నెస్ బాగలేకపోవడం, అండ్ పిక్చర్ క్వాలిటీ బాగా సరిగా రాకపోవడం, సౌండ్లో ఇష్యూస్ రావడం, ఇట్లా మీరు చాలా అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అవన్నీ మీరు ఫేస్ చేయకుండా ఉండాలి అనుకుంటే ఫస్ట్ మనము ఎలాంటి పాయింట్స్ని ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనేది ఖచ్చితంగా మాట్లాడదాం. మీరు ఒకవేళ ఈ పాయింట్స్ని కన్సిడర్ చేసి తీసుకున్నట్లయితే మాత్రం నేను చెప్పేవి ఖచ్చితంగా మీకు బెస్ట్ టీవీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోగలరు. వీడియోని లెంత్ లేకుండా సింపుల్గా అయితే మీకు ముగించేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిస్ప్లే అయితే చూడాల్సి ఉంటుంది. డిస్ప్లే అంటే మనకి చాలా టీవీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎల్ఈడి టీవీ ఉంటుంది, QLED టీవీ ఉంటుంది, మనకి మినీ ఎల్ఈడి టీవీ ఉంటుంది, OLED టీవీ ఉంటుంది. బట్ మనకి ఎల్ఈడి టీవీలు అనేవి ఆ జమానా పోయింది. ఎవరైనా 32 ఇంచెస్ టీవీ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా ఇప్పుడు QLEDకి వెళ్ళిపోతున్నారు. లేదు నాకు ఇంకా ఎల్ఈడి టీవీ కావాలంటే సామ్సంగ్, LG, సోనీ లాంటి కంపెనీలు మనకి స్టిల్ ఎల్ఈడి టీవీలు అయితే ఆఫర్ చేస్తున్నాయి. మీరు వాటిని అయితే తీసుకోవచ్చు. సో కనీసం మనకి మినిమం బ్రైట్నెస్ 250 నిట్స్ అట్లీస్ట్ ఉండేలాగైతే చూసుకోండి. పీక్ బ్రైట్నెస్ అనేది 450 నిట్స్ అయితే ఉండేలాగైతే చూసుకోండి. ఇది మనకి QLED టీవీలో 450 నిట్స్ కంటే ఇంకా ఎక్కువ బ్రైట్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీకు కలర్స్ అన్నీ ఫేడ్ అవుట్ అయితే అయిపోతాయి. ఖచ్చితంగా ఈ బ్రైట్నెస్ అయితే ఉండేలాగైతే చూసుకోండి. సో 250 నిట్స్ అనేది మ్యాక్సిమం అన్ని QLEDలో వస్తుంది ఇప్పుడు. కానీ అంతకంటే తక్కువ ఉందంటే మాత్రం స్టిల్ మీరు దాన్ని రిజెక్ట్ అయితే చేయొచ్చు. పీక్ బ్రైట్నెస్ మాత్రం 450 నిట్స్ అయితే ఉండాలి. అప్పుడే మీకు మంచి HDR పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డాల్బీ విజన్. ఈ డాల్బీ విజన్ అనేది చాలా చోట్ల మనము స్టిక్కర్గా మాత్రమే చూస్తుంటాం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మీరు 20,000 రూపాయల టీవీ తీసుకున్నా, 15,000 రూపాయల టీవీ తీసుకున్నా దాని మీద మనకి డాల్బీ విజన్ స్టిక్కర్ ఉంటుంది. 1 lakh పెట్టి మీరు టీవీ తీసుకున్న దాని మీద కూడా మనకి డాల్బీ విజన్ స్టిక్కర్ ఉంటుంది. మరి రెండింటికి వేరియేషన్ ఉండాలి కదా. సో ఏంటి దానికి దీనికి 1 lakh డాల్బీ విజన్కి అండ్ 20,000 రూపీస్లో వచ్చేటువంటి డాల్బీ విజన్కి తేడా ఏంటనేది ఖచ్చితంగా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది నిజంగా కేవలం స్టిక్కర్ మాత్రమేనా, లేదా ఆ బడ్జెట్లో మనం పెడుతున్న దానికి నిజంగా ఈ డాల్బీ విజన్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఉంటుందా లేదా, ఇది ఖచ్చితంగా మీరైతే చూడాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు లోకల్ డిమ్మింగ్ ఉందా లేదా అనేది కూడా మీరు ఇక్కడైతే ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ రియల్ టైంలో ఇది మనకి ఎఫెక్ట్ అవుతుందా లేదా, ఇది కూడా మీరు ఖచ్చితంగా అయితే చూడాలి. ఒక బ్రాండ్ ఏదైనా ఒక మాట చెప్పిందంటే మనం గుడ్డిగా దాన్ని నమ్మేయకూడదు. అది రియల్ టైంలో మనకి పర్ఫార్మెన్స్ దానిలాగా చేస్తుందా లేదా, వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ పరంగా మనకి పర్ఫార్మెన్స్ చేస్తుందా అనేది ఖచ్చితంగా చూడండి. అండ్ 1కి 2 రివ్యూస్లు అయితే చూడండి. ఒకరి రివ్యూ మాత్రమే చూసి మీరు మోసపోవద్దు. అది పెయిడ్ అయి ఉండొచ్చు, నేను ఇక్కడ ఎవరిని అనట్లేదు. ఒకవేళ అది పెయిడ్ అయి ఉండొచ్చు, ప్రమోషన్ వీడియో అయి ఉండొచ్చు, చెప్పలేము కదా. లేదా ఒకరికి నచ్చి ఉండొచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. ఇట్లా చాలా ఆస్పెక్ట్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైనా ఒక టీవీ తీసుకోవాలనుకునేటప్పుడు ఒక దగ్గర మాత్రమే ఎక్కకుండా అట్లీస్ట్ ఒక 3-4 ఛానల్స్లో చూస్తే మీకు ఫైనల్ కన్క్లూజన్ అయితే వచ్చేస్తుంది. ఏది బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నారు, ఏది రియల్ టైం చెప్తున్నారు అనేది మీకు ఒక కన్క్లూజన్ వచ్చేసి మీరు ఒక టీవీ తీసుకోవడానికి ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా ఇదైతే మీరు చూసుకోండి. డాల్బీ విజన్ అనేది మీకు రియల్ టైంలో వర్క్ అవుతుందా లేదా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రీఫ్రెష్ రేట్ అనేది మనము చాలా దగ్గరలో అయితే చూస్తుంటాం. ఇది ఒక నంబర్ గేమ్ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం 20,000 రూపాయల టీవీలో ఓపెన్ చేసి చూసినా సరే 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒక 50,000 రూపాయలు పెట్టి మనం టీవీ చూస్తే 144 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అసలు రీఫ్రెష్ రేట్ ఎవరికి అవసరం అంటే, మనం ఒకవేళ నార్మల్ టీవీ చూస్తున్నాము అని అనుకుంటే మనకి 60 Hz రీఫ్రెష్ రేట్ అనేది మోర్ దెన్ ఎనఫ్ సరిపోతుంది మీకు. ఒకవేళ మీరు గేమింగ్ ఆడతారు, మీరు హార్డ్ కోర్ గేమర్ అని అయితే మాత్రం మీకు అప్పుడు మాత్రమే 120 Hz నుంచి 144 Hz వరకు మనకి అవసరమైతే ఉంటుంది. లేకపోతే మీరు అనవసరంగా ఈ 60 Hz టీవీ సరిపోయేటప్పుడు 144 Hz టీవీకి మనీ పే చేసి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెద్దవాళ్ళు టీవీ చూస్తున్నారంటే వాళ్ళు ఏం గేమ్స్ ఆడరు. అలాంటప్పుడు మనం 144 Hz రీఫ్రెష్ రేట్ ఉండే టీవీ తీసుకున్నామంటే దానికి మనం ఎక్స్ట్రా పే చేస్తున్నట్టే కానీ అది మనకి యూజ్లెస్ అనమాట. ఖచ్చితంగా దాన్ని మీరు వాడగలిగితేనే తీసుకోండి, లేదంటే కొన్ని వేల రూపాయలు మీరు ఇక్కడ ఆదా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ అనేది ఇవాళ రేపు
రేపు మనం చూస్తున్నటువంటి టీవీస్ అన్నిట్లో కూడా ఒకప్పుడు టీవీలు ఇంత లావు ఉండేవి, మనకి బాగా లావుగా వచ్చేవి. ఇప్పుడు చూస్తే మనకి ఎంత సన్నగా వచ్చేస్తున్నాయి టీవీలు, ఇంకా సన్నగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంత సన్నగా అయ్యేకుందు మనకి సౌండ్ క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? సో సౌండ్ క్వాలిటీ ఆబ్వియస్లీ రాదు. ఇంకొన్ని టీవీలు అయితే మనకి 100 వాట్స్ అంటాడు, ఒకడు 88 వాట్స్ అంటాడు, ఒకడు 120 వాట్స్ అంటాడు, ఒకడు 60 వాట్స్, ఒకడు 40 వాట్స్ అంటాడు. బట్ రియల్ టైంలో అంత సన్నగా ఉండే దాంట్లో అన్ని వాట్స్ అనేది నిజంగా మనకి సాధ్యమవుతుందా? మీరు ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఇంత సన్నగా ఉండే టీవీలో 120 వాట్స్ సాధ్యమైతే మనకి ఇంత పెద్ద సౌండ్ బార్స్ అయితే వస్తుంటాయి. వాటన్నిటిలో ఎందుకు 500 వాట్స్కి ఇంత పెద్ద సౌండ్ బార్స్ ఉంటాయి? జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి. సో అవన్నీ ఒక నెంబర్స్ మాత్రమే. రియల్ టైంలో మీకు ఆ పర్ఫార్మెన్స్ ఉండదు, ఈవెన్ మీకు ఆ బేస్ కూడా ఉండదు. ఖచ్చితంగా మీరు ఒక మంచి టీవీ తీసుకున్నప్పుడు ఒక సౌండ్ బార్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మీకు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఒక మంచి బడ్జెట్ పెట్టుకొని మీరు టీవీ ఎలా అయితే తీసుకుంటారో అలాగే ఒక బడ్జెట్ పెట్టుకొని ఖచ్చితంగా సౌండ్ బార్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఈ 2026లో ఖచ్చితంగా ఉండాల్సిన ఫీచర్ ఏంటి అంటే 4K AI అప్స్కేలింగ్. ఈ AI అప్స్కేలింగ్ ద్వారా ఖచ్చితంగా మనకి అప్స్కేలింగ్ చేసే విధంగా అయితే టీవీలు ఉండాలి. ఎందుకు అనంటే ఇప్పుడు మనం రూరల్ ఏరియాలో చూస్తే టీవీ షోస్ చూసేవాళ్ళు కానివ్వండి, సీరియల్స్ చూసేవాళ్ళు కానివ్వండి, న్యూస్ ఛానల్స్ చూసేవాళ్ళు కానీ చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారనమాట. బట్ వీళ్ళందరూ ఏంటంటే 720 1080pలో చూస్తూ ఉంటారు. అక్కడ క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది, ఈవెన్ డిష్ టీవీలు చూసేవాళ్ళు కూడా. బట్ అప్పుడు ఏంటి అంటే అది అంత దగ్గర నుంచి మనం అంత లో క్వాలిటీలో చూస్తుంటే మనకి ఐ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ 4K అప్స్కేలింగ్ ఉండడం వల్ల ఏంటంటే ఏఐతో అప్స్కేల్ చేయడం వల్ల కొంచెం స్మూత్నెస్ యాడ్ చేస్తుంది. స్మూత్నెస్ యాడ్ చేసి ఇంకొంచెం క్వాలిటీని మనకి కొంచెం పెంచుతుంది అనమాట. దానివల్ల మనకి ఐ మీద అంత ఎఫెక్ట్ పడకుండా అండ్ పిక్చర్ కూడా మనకి క్లియర్గా కనిపించేలాగా, ఈవెన్ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నా సరే, కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా లేదా చిన్న పిల్లలు ఉన్నా వాళ్ళకి ఐ మీద అంత ఎఫెక్ట్ పడకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ఈ 4K అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇప్పుడు మనకి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్స్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది 4K అంటే. బట్ మనకి ఇప్పుడు ఎల్జీ కానీ, సోనీ కానీ అండ్ ఈ సామ్సంగ్ కానీ ఇలాంటి బ్రాండ్స్లో మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. చూసుకోండి రియల్ టైంలో మనకి ఇది వర్క్ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోండి. సోనీలో అయితే మనకి XR కానీ, సామ్సంగ్లో అయితే నియో క్వాంటమ్ అని ఇలా మనకి ప్రాసెసర్లు అయితే ఉంటాయి. ఇవైతే ఒక మంచి 4K ఎక్స్పీరియన్స్ని అయితే మీకు ఇవ్వగలుగుతాయి అప్స్కేలింగ్ చేసి. కొన్ని అయితే మీకు మార్కెటింగ్ స్ట్రాటజీకి మాత్రమే పనికి వస్తాయి. ఈ పాయింట్స్ అయితే మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకొకటి, మీరు టీవీ తీసుకుంటున్నప్పుడు ఒక మంచి సౌండ్ బార్ కూడా తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఏఆర్సీ సపోర్ట్లు ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీకు సపోర్ట్స్ లేకపోతే మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే రాదు. ఈవెన్ మీరు ఒకవేళ డాల్బీ అట్మాస్ ఉండేటువంటి సౌండ్ బార్ పెట్టారనుకోండి, మీకు నార్మల్ HDMI ఉంటే దాని నుంచి మంచి అవుట్పుట్ అయితే రాదు కదా. ఒకవేళ ఆప్టికల్ పోర్ట్ ఉంది, మీకు దాని నుంచి మంచి అవుట్పుట్ అయితే రాదు కదా. కేవలం డైలాగ్స్ మాత్రమే మీరు క్లియర్గా వినగలరు దాని నుంచి. సో అందుకే ఒక మంచి HDMI పోర్ట్ ఉందా లేదా, ఆ HDMI పోర్ట్స్ మినిమం మనకి ఒక 2-3 అయినా ఉన్నాయా లేదా చూసుకోండి. దాంట్లో ఏఆర్సీకి సపోర్ట్ చేస్తుందా లేదా అది కూడా చూసుకోండి. అండ్ దాంతోపాటు అట్లీస్ట్ ఒక 2 USB పోర్ట్లు అయినా ఉండేలాగైతే ఖచ్చితంగా చూసుకోండి. ఆ USB పోర్ట్లు కూడా మీకు కొంచెం ఫాస్ట్గా రీడ్ చేయగలుగుతున్నాయా లేదా ఇవి కూడా రియల్ టైంలో చెక్ చేయండి. అండ్ ఎవరైనా రివ్యూ చేస్తుంటే 1-2 సార్లు ఆ రివ్యూనే కాకుండా వేరే వాళ్ళ రివ్యూలను కూడా చెక్ చేసి ఆ తర్వాత మీరు టీవీ అయితే తీసుకోండి. సో దట్ మీరు ఒక మంచి టీవీ తీసుకుంటారు. ఖచ్చితంగా మీకు ఒక టీవీ తీసుకున్న తర్వాత ఎలాంటి రిగ్రెట్ అయితే ఉండదు. సో ఈ విషయాలను కనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా ఒక మంచి టీవీ తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇది గైస్ ఒక మంచి టీవీ తీసుకోవాలనుకుంటే మీరు పాటించాల్సినటువంటి కొన్ని పాయింట్స్ అనమాట. ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా ఒక మంచి టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. అక్కడి నుంచి నేను మీకు రిప్లై ఇచ్చి ఒక మంచి టీవీ కానీ, ఒక మంచి సౌండ్ బార్ కానీ, ఒక మంచి వాషింగ్ మిషన్ కానీ అది ఏదైనా సరే నేను మీకోసం అయితే సజెస్ట్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా టీవీలు మంచి కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు షాప్ బటన్ అయితే ఉంటుంది. షాప్ బటన్లు అన్నీ కూడా ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు టీవీని మీరు చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకొని తీసుకోవచ్చు. మంచి టీవీలు మాత్రమే నేను ఇక్కడ షాప్ బటన్లో పెట్టి పెడతాను. మీరు దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఎందుకు బయట వాళ్ళలాగా బయటే ఉండడం, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫ్యామిలీలోకి అయితే జాయిన్ అయిపోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.